కేంద్రానికి మీరు దగ్గరవుతున్నారంటూ పరస్పర విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాల్లోనే వేడి పుట్టిస్తున్నారు టీడీపీ వైసీపీ నేతలు. మోడీకి దగ్గర కావడానికి బీజేపీకి పదవులిచ్చారని వైసీపీ ఆరోపిస్తుంటే కేసులకు భయపడి జగన్ కేంద్రంతో కాళ్లబేరానికొచ్చాడని టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ అధిష్టానం కుట్ర చేస్తోందని మండిపడుతోంది. వైసీపీ టీడీపీల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యేక హోదా ఇరు పార్టీలు ఎవరికి వారే ఆందోళనలు, దీక్షలు, నిరసనలతో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అయితే హోదా విషయంలో యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న దీక్షలు, సభలు అన్నీ డ్రామాలేనంటూ కొట్టిపడేస్తున్నారు వైసీపీ నేతలు. బీజేపీ, వైసీపీ కలిసిపోతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న చంద్రబాబుని 4 ఏళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశారని గుర్తుపెట్టుకోవాలని అన్నారు వైసీపీ నేతలు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బీజేపీ, టీడీపీ 2 పార్టీలకు పాత్ర ఉందని, బాబు, మోడీ ఇద్దరూ దోషులేనని విమర్శిస్తున్నారు. మోడీకి దగ్గరయ్యేందుకు టీడీపీ తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ కేంద్ర మంత్రులతో రహస్య మంతనాలు చేస్తున్నారని, ఎందుకో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు ఎందుకు ప్రధానమంత్రిని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, రాష్ట్రంగా మంత్రులతో ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పేటటువంటి ధైర్యం నీకున్నదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీరు ఈ మధ్యన టీటీడీ బోర్డు వేశారు. ఆ టీటీడీ బోర్డులో సప్నా ముంగిటవార్ అనే ఒక మహిళని మీరు బోర్డు మెంబర్గా వేశారు. ఎవరయ్యా ఆయన ఎంక్వైరీ చేస్తే సుధీర్ ముంగిటవార్ అనే ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఆ రాష్ట్రానికి. ఆయన భార్యని చంద్రబాబు నాయుడు గారు టీటీడీ బోర్డు మెంబర్గా వేశారంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్తానంటే, నా వ్యక్తిగతమైన పరిచయాలు పెట్టుకొని ఏదో ఒక విధంగా మోడీ కాళ్ళ మీద పడాలనేటువంటి పరిస్థితిలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా, ప్రయత్నం చేస్తున్నావని చెప్పడానికి ఇది మచ్చు తునక మాత్రమే బయటకు వచ్చింది మాత్రమే మనం చేస్తున్నాం. అయితే వైసీపీ ఆరోపణలపై టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. బీజేపీతో వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. మమ్మల్ని ప్రధానంగా కేంద్రం చేస్తా ఉంటే మాతో కలిసి రావాల్సింది పోయి ఇవాళ రోజున బీజేపీతో కుమ్మక్కయ్యి నువ్వు కేసుల్లోంచి బయటపడేందుకు గాను మా పైన బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నావు. ఇది ఒకరినొకరు విమర్శించుకునే సమయం కాదు. ఇది ఎన్నికల్లో చూసుకుందాం. ఇవాళ రాష్ట్ర సమస్యల కోసం పోరాటంలో మాతో కలిసి రమ్మని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొత్తం మీద స్పెషల్ స్టేటస్ పై వ్యూహాత్మక పోరాటాలు చేస్తున్నాయి టీడీపీ, వైసీపీ. రేపు తిరుపతి వేదికగా అధికార పార్టీ బీజేపీ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతుండగా, అదే రోజు విశాఖలో వైసీపీ వంచన దినంగా ప్రకటిస్తూ చేపట్టాలని నిర్ణయించింది.